ప్రభునామానికి మహిమ కలుగును గాక. సంవత్సర అంతంలోకి వచ్చున్నాం. కొద్ది దినాల్లో సంవత్సరాన్ని మనం ముగించేబోతున్నాం. రోజులు గడుస్తున్నాయి, దినాలు వేగంగా వెళ్ళిపోతున్నాయి. సమయం ఎట్ట గడుస్తుంది తెలియట్లేదు. కొంతమంది నాతో చెప్తున్నాం, బ్రదర్ రోజు ఎట్ట వెళ్ళిపోతుంది తెలియట్లా, ఎడ చూస్తే టైం అయిపోతుందా, అటు చూస్తేనే ఇది టైం. స్తోత్రం. రోజులు గడుస్తున్నాయి, దినాలు వెళ్తున్నాయి, కానీ ప్రభువు ఆశించే ఆ గుణాలు, ప్రభు మనలో కోరుకునే ఆ యొక్క విభిన్నమైన సుగుణాలు మనలో రావాలని ఆశిస్తున్నాం. ఒక రోజు గడుస్తుందంటే ప్రభుకి సన్నిహిత మారాలి. ఒక రోజు గడుస్తుందంటే ప్రభుకి మరింతగా 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 చేరువవ్వాలి. అది కోరుకుంటున్నాడు. చేరువవటం దేవుడికి ఎరుగు. దూరమైపోతున్నారు భక్తి పరులు, విశ్వాసులు దూరమైపోతున్నారు. ఈ కాలము, ఈ అంత్యకాలము, ఇది సరదాలకు లేకపోతే వ్యవహారాలు చెప్పుకునే కాలము కాదు. ఈ కాలము కాలక్షేపం చేసే కాలము కాదు. మరి ఏంటి కాలం అని ఆలోచిస్తే భక్తుడు చెప్పకనే చెప్పాడు. హెబ్రీ పత్రిక 9:10, ఇవి దిద్దుబాటు జరుగు కాలము. దిస్ టైమ్ ఈజ్ రిఫర్మేషన్. దిస్ టైమ్ ఈజ్ రిఫర్మేషన్. దిద్దుకోవాలి, ప్రతిదీ దిద్దుకోవాలి. గడిచిన కాలమంతా, జరిగిపోయిన కాలమంతా, జరిగిపోయిన దినాల అన్నీ ఏవి వ్యర్థంగా మనం గడిపాం, దేవుడికి ఆయాసకరంగా ఏమి వ్యర్థమైన పనులు చేశాం, దేవుడికి ప్రీతికరంగా కాకుండా ఎంత కాలాన్ని వ్యర్థం చేశాము, ఎంత పాపాన్ని ఒడిగట్టుకున్నాము, పాపములో ఎన్ని అపరాధాలు మనం చేసుకుంటూ వచ్చామనేది లెక్క చూసుకోవాలి. లెక్క లేకపోతే మనకు తిప్పలు తప్పవు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది దిద్దుబాటు జరుగు కాలం, దిద్దుబాటు జరుగు కాలం. హెబ్రీ 14లో అంటారు, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనినక యేసుక్రీస్తు రక్తం, సాక్షాత్తు దేవుడే యేసుక్రీస్తే దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నాడు. ఆ నిర్దోషమైన రక్తం ద్వారానే మన పాపం నుండి మనకు విముక్తి, పాపం నుండి విడుదల కలిగింది. మనం దేవునికి నిర్దోషిగా అప్పగించుకోవాల్సిన ఆవశ్యకత లేదంటారా? తప్పక ఉంది ప్రియ సహోదరి సహోదరుడా. చూడండి ఆ మాటలు అదే కింద వచనాల్లో, మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మన మనస్సాక్షి శుద్ధి అవ్వాలి ఆయన రక్తం ద్వారా. బాప్తీసం తీసుకున్నాము, ప్రభు బల్లారాధనలు చేస్తున్నాము, అబ్బో అన్నీ చేస్తున్నాం, కానీ మనం పాపములోనే పెనుగులాడుతున్నాం. ఇవన్నీ ఒప్పుకోవాల్సిన సమయం. నూతనంగా, నవనూతనంగా క్రొత్త దినాలు ఎదుర్కొనుగాక. హల్లెలూయా, దేవునికి కృప మీకు అనుగ్రహించునుగాక. చూడండి, కొంతమందికంట దిద్దుబాటు అసహ్యంగా ఉందంట, విసర్జించుకుంటున్నారంట. కీర్తన 50:17, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. అమ్మో, కొంతమందికి మంచి చెప్తే గిట్టదండి, పొగిడితే చాలు ఉప్పొంగుతారు, ఉప్పొంగిపోయి గారులు బూర్లు పెడతారు. కాస్తమ్మా కొంచెం ప్రేమగా పిలిచి, కొంచెం ఇదిగో ఇది ఉంది కదా, ఇది తప్పుగా ఉంది, కొంచెం సర్దిద్దుకం, ఆ మాట ఎందుకు గరుగ్గా మాట్లాడతావు, ఆ మాట ఎందుకు ర్యాష్గా మాట్లాడతావు, ప్రేమగా మాట్లాడమని కాస్త వాళ్ళని సవరించి బుద్ధి చెప్పావనుకో, నీది చూసుకో, నీది నువ్వు నాకు చెప్పేవాడువా. వాళ్ళకి అసహ్యము, ఇరిటేషన్, డోంట్ లైక్, అది లైక్ చేయరాళ్ళు. ఆ లైక్ చేయని వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందో కింద వచ్చిన వివరంగా, వాళ్ళు వ్యభిచారం చేస్తారు. మళ్ళీ విచ్చలవిడితనానికి అలవాటు పడిన వాళ్ళు వాళ్ళ పాపాన్ని ఎత్తి చూపితే వాళ్ళు ఒప్పుకుంటారా? నువ్వు పాప అంటారు, నువ్వు దొంగోడు అంటారు. వాళ్ళు దొంగతనం చేస్తారంట, కీడు చేయడం కీడు చేస్తారంట, నోరు తెరుస్తారంట కీడు చేయటానికి, కొండెములు చెప్తారంట, అపనిందలు ఆడతారంట. ఇది వాళ్ళ క్యారెక్టర్. ఇప్పుడు నువ్వు దిద్దుకోవట్లేదంటే ఈ జాబితాలో ఉన్నావా? దిద్దుకోవాలి. ఏం దిద్దుకోవాలి?
ఏం దిద్దుకోవాలి? మన ప్రభువైన మన యేసుక్రీస్తు యొక్క మనస్సు, మన దేవుని యొక్క మనస్సు ఏంటి, ఎలా ఉంటుందో ఒకసారి ఆ జక్కరియా ఈయన ప్రవక్త మలిన వస్త్రాలు ధరించుకున్నాడు. ఏ వస్త్రాలు? మలిన వస్త్రాలు ధరించుకుని సాతాను గడు వచ్చాడు. అదే పనిగా నీళ్ళు ఏ తప్పు ఎదుగుదావా అని చూస్తావు అంటాడు. ఏ తప్పు ఎదుగుదావా అని ఆడికి ఛాన్స్ ఇస్తావనుకో దేవుడితోనే పోరాడతాడు. అదిగో ఆడ తప్పు చేశాడు, నువ్వేంటి సర్టిఫికేట్ ఇచ్చావు? ప్రభువు ఏమంటాడు తెలుసా? ఎన్ని తప్పులు చేసినా నా బిడ్డ అని వెనకేసుకొస్తారు. అని పలుమార్లు చేసావు అనుకో, అది ఛాన్స్ తీసుకొని నువ్వు వ్యవహారం చేసావు అనుకో, విచ్చలవిడితనంగా ప్రవర్తించావు అనుకో, దేవుడు కూడా చేసేది ఏమిలే. మలిన వస్త్రాలు ధరించుకున్నాడట. దేవుడే వెంటనే ప్రశస్తమైన వస్త్రాలు, పరిశుద్ధమైన వస్త్రాలు ధరించాడు. నా ప్రభు మనస్సు అది. ఇంతవరకు నువ్వు బట్టగట్టి బయలు బట్టి ఇదిగో ఇక్కడ వరకు వచ్చినావు, ఆయన క్షమించబట్టి, ఆయన కృపా బాహుల్యాన్ని బట్టి, నీ తెలివి, నీ పుణ్యాలు, నీ వాటిని ఆధారం చేసుకుని నువ్వు బ్రతకట్లేదు. దావీదు తన తప్పును తెలుసుకున్నాడు, దేవుని యందు క్షమాపణ పొందాడు. ఆ ప్రవక్త అడుగుతున్నారు, రాజా ఆ తప్పు చేసిన వాడివి నీవే. దేవుడి యందు ఎప్పుడైతే ఆ మాట బయలుపడిందో దేవుడి యందు గోజారాడు. 15వ కీర్తన, ప్రభువా హేమం వలన తెల్లగా కడుగు, నా పాపాలు ఒప్పుకుంటున్నాను. హిజ్కియా దగ్గర ప్రవక్త రాగానే, హిజ్కియా నీ దినాలు ముగిశాయి. దేవుడి యందు కన్నీళ్లు విలిచాడు. ఈరోజు నువ్వు కన్నీళ్లు విడవగలిగితే నువ్వు చేసిన ఇది కూడా ఒక పాపమేనా, ఇది కూడా ఒక తప్పేనా? ఏంటి పాస్టర్ గారు, ఏంటి బ్రదర్ గారు, మీరు ఏంటి మరీ అంత గిచ్చి మాట్లాడుతున్నారు? మేము ఉండాలా? నెవర్ నెవర్. బైబుల్ చెప్తుంది, నేను చెప్పట్లా, నా మాటలు కాదు, నా మాటలు మీకు అవసరం లేదు, దేవుని మాటలే నేను బైబిల్లో చెప్తున్నాను. మీ శ్రేయస్సు కొరికే మంచి మనస్సాక్షితో, మంచి హృదయంతో ఈ మాటలు అంగీకరించండి నా సహోదరులారా. ఈ హిజ్కియా, దావీదు ఎప్పుడైతే ప్రభు యందు వాళ్ళు ఒప్పుకున్నారో వాళ్ళ పాపాలని, హిజ్కియా దినాలు పెరిగాయి, దావీదు విశ్వాసుల జాబితాలో పెరిగాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దిద్దుకుంటే ఏం జరుగుతుంది? చూద్దాం. ఇర్మియా 7:3 నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపచేయునట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకోండి. ఆయన సన్నిధిలో నిలవాలంటే నీ మార్గాలు, నీ క్రియలు దిద్దుకోవాలి. నువ్వు నడిచొచ్చిన మార్గం దిద్దుకోవాలి, నీ క్రియలు దిద్దుకోవాలి. లేకపోతే ఆయన సన్నిధిలో నువ్వు నిలవలేవు. ఆయన ప్రశస్తమైన ఆయన సన్నిధి ముఖకాంతి నువ్వు చూడలేవు. హెజ్కేలు 18:23 వారు తమ ప్రవక్తను దిద్దుకొని బ్రతుకుటకే నాకు సంతోషం. నువ్వు బ్రతకాలంటే, సుఖంగా సౌఖ్యంగా బ్రతకాలంటే, బ్రతకటం వేరు, సుఖంగా సౌఖ్యంగా బ్రతకటం వేరు. ఎప్పుడైతే నువ్వు దిద్దుకోగలుగుతావో, కరెక్షన్ చేసుకోగలుగుతావో, నువ్వు సుఖంగా సౌఖ్యంగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. వీటిలో ఆశీర్వాదం, దిద్దుకుంటే ఆశీర్వాదం. ఏం దిద్దుకోవాలి? అక్షరాలు దిద్దుకోవాలా? ఏం చెప్పండి? హల్లెలూయా. వేటిని దిద్దుకోవాలి? హెజ్రా 10:2 ఇశ్రాయేలు తమ నడవడి దిద్దుకొందురు. ఇశ్రాయేలు నీ నడవడి అంటే ప్రవక్తన. ఏటిని దిద్దుకోవాలి? నీ నడవడి దిద్దుకోవాలి, నీ ప్రవక్తని దిద్దుకోవాలి. ఎలా నడిచొస్తున్నావు, ఏ విధంగా నడుస్తున్నావు, ఎలా జీవితం నడుపుకుంటున్నావు? చూడండి, యెషయా 59:8 వారి నడవడిలో న్యాయం కనబడలేదంట. న్యాయంగా బ్రతుకుతున్నాం అంటే నేను అక్రమంగా బ్రతుకుతున్నాను అన్నట్లేదు. దేవునికి ఇష్టకరంగా, ప్రీతికరంగా బ్రతుకుతున్నావా? లేకపోతే లేదో మనస్సాక్షిని చంపుకొని, మనస్సాక్షి గద్దిస్తున్నా పట్టించుకోకుండా ఇక పాపంలో పెనుగులాడుతున్నావా? నీ నడవడి ఎలా ఉంది? ఒక నడవడంట ఎలా చెప్పొచ్చు కూడా బైబిల్ చెప్పింది. వాడు మంచోడా చెడ్డోడని మనం చెప్పొచ్చు అంట. ఎలా? సామెతల గ్రంథం 20:11 బాలుడు సహితం తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన శ్రేష్ఠుల వల్ల తెలియజేయను. నువ్వు మంచోడువా కాదా నీ యొక్క ప్రవక్తన ద్వారా, నీ శ్రేష్ఠ ద్వారా తెలిసిపోతుంది. ఎవరితోనైనా మాట్లాడాలి నేను అనుకున్నాను అనుకో, వాళ్ళ యొక్క ముఖ కవలికలు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవక్తన ద్వారా మాట్లాడదు. వాళ్ళు కొంచెం పరిశుద్ధులా, కాస్త విశ్వాసులుగానే ప్రవర్తిస్తున్నారా, ఏదైనా చిన్న పాట, ఏదైనా కొంచెం ఏదో మాట్లాడాలనుకుంటే వీళ్ళు మంచి ప్రవక్తను కలిగి ఉన్నారా?
వాళ్ళకి తెలిసిపోతుంది. కొంతమంది మైమరిపించే మాటలు మాట్లాడతారు. మంచి తీయని మాటలు, సాతానుగాడి మాటలు అలా ఉంటాయి. వాళ్ళ మాటలు యథార్థంగా మాట్లాడుతున్నారా, లేకపోతే కలిపి చెలిపి లేకపోతే కపటంతో, లేకపోతే ఏదో ఒక మాయ వేషంతో దయించుకునే మాటలా అని మనకు తెలిసిపోతుంది. అన్నం ఇత్తనం పట్టుకుంటే, అది గింజ పట్టుకుంటే మనకు తెలిసిపోతుంది కదండి. అన్నం అంతా చూడాలా, వాడి యొక్క ప్రవర్తన ద్వారా తెలిసిపోతుంది. ఇక్కడ అదిగో చెడు ప్రవర్తన ఉంది, మంచి నడవడి ఉంది. చెడు ప్రవర్తన ఉంది, మంచి నడవడి ఉంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, సామెతలు 17:14 చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. చెడు అంటే ఆపోజిట్ మంచి. నువ్వు ఎలా నడుస్తున్నావు? చెడు మార్గాలు నడుస్తున్నావా? సంపాదించాలి 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 ప్రాకులాడుతూ అడ్డమైన దొడ్డుదైన దారులకు వెళుతున్నావా? అక్రమముగా, క్రమము కాని అక్రమాన్ని కుటుంబంలో పెక్కు పెరుస్తున్నావా? ఆలోచించు, యోచించు, ఒప్పుకోవాలి. నీ నడవడి ప్రభు సన్నిధిలో శుద్ధి చేసుకోవాలి. యేసు నామములో నువ్వు ఈ మాటలు అంగీకరించాలి మంచి మనస్సాక్షితో. నా ప్రియమైన సహోదరులారా, దేవునికి దూరం అవ్వాలనుకుంటున్నావా? దేవుడు దగ్గర అవ్వాలని నువ్వు నాతో సహవాసం చేయాలంటే ఇవి చేయక తప్పదు. ఇవి నా మాటలు కాదండి, నా మాటలు కాదు, దేవుని మాటలు. నేనేదో మీతో ఏదో మాటలు చెప్పాలని చెప్పట్లేదు, దేవుని మాటలు మీ ముందు పెడుతున్నాను. చూడండి, 2 పేతురు 2:7 దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత, చెడు నడవడి, కామ వికారయుక్తమైన. యవనస్తులారా, ఈవిడని చూసిన ఒక దైవ సేవకుడు అన్నారులే, వాడి కళ్ళలో కామం కారుతుందిరా. నాని కాదమ్మా. కొంతమందిని చూస్తే అదొక మాటలు తెలియట్లేదు. మొగోళ్ళేనంట. కామ వికారమైన నడవడి, చెడు ప్రవర్తన. ఫోన్ వచ్చేసింది కదా, యవనస్తుడు ఏ దారి తప్పిపోతుండో తెలియట్లేదు. ఆ హృదయంలో వాడి ఏ ఆశలు రేగుతున్నాయో తెలియట్లేదు. వయస్సుకు మించిన ప్రవర్తన, హద్దులు దాటిన ప్రవర్తన, వాడి నడవడి. యవనస్తులారా, యవన స్త్రీ, అన్ని ప్రభు సన్నిధులను ఒప్పుకోవాల్సిన తప్పదు, అంతే. ఒప్పుకోలేదా తిప్పలు నీకు. చూడండి, దానియేలు కొరింథీ పత్రికలో 17:33 దానియేలు 9:13 చెడు నడవడి మానకపోతిమి. చెడు నడవడి కంట మానకపోతిమంట. మానకపోతే ఎలాగా? మానాలిగా. దేవుడు మాన్పిస్తాడు. అందుకే నీ మాటలు వింటున్నాం. సంవత్సరం అంతంలో మానకపోయావనుకో ఎలాగా? మానాలి కదా. చూడండి, ఇక్కడ 1 కొరింథీ 15:33 దుష్ట సాంగత్యం, మంచి నడవడి. అమ్మో, ఎవరితో నీ స్నేహం? చెడు సాంగత్యంతో చేసేవారితోనా? కామ వికారాలు నిన్ను ప్రేరేపించే స్నేహితులతోనా? నీ ప్రవర్తన, నీ నడవడి, ఎవరితో నీ పొత్తు? ఆధ్యాత్మికంగా నడిపించే వ్యక్తులతో ఎవరితో నీ సహవాసం? పరిశుద్ధులతోనా, లేకపోతే కామ వికారాల చేష్టలతో కూడిన వారితోనా? ఏయో ఆశలు రేపే వారితో నీ యొక్క పొత్త, నీ సాంగత్యమా? దుష్ట సాంగత్యం మంచి నడవని చెడగొట్టిన బైబిల్ చెబుతుంది. నా ఫ్రెండ్ అండి, ఆ ఫ్రెండ్ ఎలాంటోడు? చూస్ చేసుకున్నప్పుడు ఎలాంటోడితో చూస్ చేసుకుంటున్నాం? యవనస్తులారా, ఈ యొక్క ఆఖరి దినాల్లో ఉన్నాం మనం. నీ ప్రవర్తన బహు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. యవనేచ్ఛలతో, శరీరాన్ని రేపే ఇచ్ఛలతో, కోరికలతో మునుగుతున్నావా? జయాన్ని నువ్వు ప్రకటిస్తున్నావా? జయించిన వారికే దేవుని సింహాసనం. చూడండి, పేతురు పత్రికలో చెబుతారు, పవిత్రమైన ప్రవర్తన నీలో రావాలి. పవిత్రమైన ప్రవర్తనతో నూతనమైన దినాలను పవిత్రమైన ప్రవర్తనతో మొదలు పెట్టుదురుగాక యేసు నామములో.